మాధురి గారు ఏంటది అంత చీకట్లో ఉన్నారేంటి? ఏమైంది? ఏమైందిరా? ఏమైతే భయ్యా అక్కడ కరెంట్ పోయింది. ఏం జరిగింది? ఏం జరగలేదు అక్కడ. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. సో ఈ రోజు మార్నింగ్ వచ్చారు ఆవిడ వాణి. వచ్చినప్పటి నుంచి పవర్ కట్ చేశారు. పవర్ అరే అరే ఎంత కష్టం వచ్చింది అక్కడ నీకు. పొగడుకు రావద్దు ఇలాంటి కష్టం అనేది. చీకట్లు అంటే మార్నింగ్ 11:40 అయ్యాక 12 o'clock నుంచి ఇక్కడే ఉంటున్నాను. నిన్న రిజిస్ట్రేషన్ అయ్యాక ఇంటికి వచ్చానండి. ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఓకే గుడ్, మంచిది. నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటారు చెప్పేసండి మీరు. వెయిట్ చేయండి అంటున్నారు, కానీ ఇంతవరకు పవర్ కూడా రాలేదండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? సాయంకాలం ఇంకేం అనుకోలేదండి, మీరు చెప్పండి వాళ్ళదే చేస్తారు. ఓకే వ్యాట్ పవర్ వాటర్ అన్ని కట్ చేశారు. ఇంట్లో పవర్ లేదు, మార్నింగ్ నుంచి వాటర్ లేదు. మీరు అనండి, మీ ఫ్యాన్స్ వచ్చి కరెంటే కాదు ఏ కరెంట్ అని పెట్టేస్తారు అక్కడ. ఏం చేస్తాను, ఇలా ఒకదాన్ని ఫైట్ చేసి ఒకదానే ఉన్నాను ఇంట్లో, ఒంటరిగా ఫైట్ చేస్తున్నాను అంతే. అక్కడ ఫ్యాన్స్ ఉన్నారండి, మీకు తెలియట్లేదు. మీరు ఒక్కసారి అంటే కొత్తం వచ్చేస్తే జనాలు. శ్రీనివాస్ గారు హెల్ప్ ఏం తీసుకోలేదా? యాంకర్ బైక్ అన్నీ తెలుసు అనుకుంటా, సడన్గా అడిగేసారు అవన్నీ. మీరు చెప్పండి. సో అంటే ఆయనతో మాట్లాడేప్పుడు ఏమన్నారు? రిజిస్ట్రేషన్ సందర్భంలో కావచ్చు, అయిపోయిన తర్వాత అంటే యాక్చువల్గా నేను అతనికి కాంటాక్ట్ చేయడం జరిగింది. తప్పేముందండి, కష్టం ఆదుకోవడం ఒక మనిషి ఉంటుంది, అందుకే ఫోన్ చేశాను. అంత తప్పేముందండి. మరి శ్రీనివాస్ గారు హెల్ప్ తీసుకోవడానికి శ్రీనివాస్ గారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తను అక్కడికి క్యాంప్ వెళ్ళిపోయారండి. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పుడు మేము నచ్చుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటాం భయ్య. ఎక్కడికి వెళ్ళాలని ఆవిడ అర్థం కావట్లేదు. మీరే చెప్పండి ఎక్కడికి వెళ్ళాలన్నది. మార్నింగ్ తను పలాస రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి తనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంతేగా భయ్య, చేయడానికి వస్తారు, చేయాలి, చేయకపోతే ఎలాగా, రావాలి. ఈవిడ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ చేసి కేసు అవి నాకు చెప్పేసి తను వెళ్ళిపోయారు. అట్ట అయిపోయారు అనుకోండి జనాలు అక్కడ. ఏం చేస్తామండి, తప్పదు. ఇంకేమైంది చెప్పండి. తను కూడా కొంచెం మెంటల్ గా బాగా మనస్తాపానికి చెందారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చేసుకుంటాం భయ్య, చేసుకుంటాం. గుండె రాయి చేసుకుంటాం, ఇనుగు చేసుకుంటాం, తుప్పటిలాగా చేసుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం మరి నా డబ్బులు అవి నేను పెట్టుకున్నాను కదా పార్టీ ఆఫీస్ అని చెప్పి అలా అంటే, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీకు ఈ హౌస్ ని రిజిస్ట్రేషన్ చేసేస్తాను. జనాలంటే అంత ప్రేమయ్య, తప్పేముందండి, చేస్తారు, దగ్గర నుంచి చేయిస్తారు. ఇంతే వీడియో.